బడ్జెట్ పై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు చెవిలో పూలు పెట్టుకుని ఆందోళన చేశారంటూ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మండిపడ్డారు. సంక్షేమం అంటే బీఆర్ఎస్ కు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే బడ్జెట్ ను వ్యతిరేకిస్తున్నారంటూ ఆది శ్రీనివాస్ విమర్శించారు. వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున పెద్దపీట వేసి 16.6% తోటి వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయిస్తే దీన్ని జీర్ణించుకోలేని మరి ప్రతిపక్ష నాయకులు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు. గతంలో వ్యవసాయం దండుగా అన్నారు, వరేస్తే ఊరన్నారు. ఇవాళ మేము సన్నోట్లకు కూడా ఇలా బోనస్ ఇచ్చుకుంటూ, ఇలా రైతు భరోసా ఇచ్చుకుంటూ, రైతన్నలకు రుణమాఫీ చేసుకుంటూ ముందుకు పోతే దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 10 ఏళ్లుగా తెలంగాణ సంపదను పంది కొక్కు లెక్క మేసి ఇలా పేద ప్రజలకు, పేద విద్యార్థులకు ఇలా మేము అల్పాహారం పెడుతుంటే, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంచి భోజన సదుపాయంతో ఇలా వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తుంటే దాన్ని కూడా జీర్ణించుకోలేని ఈ ప్రతిపక్ష నాయకులు చిల్లర మల్లర మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు చెవులో పువ్వు పెట్టుకోవడానికి, కాగితాలు చింపడానికి మేము పేద ప్రజలకు అందించబోతున్నటువంటి ఈ పథకాలు మీకు ఇష్టం లేవా? ఈరోజు 1,05,00,000 కుటుంబాలకు తెలుపు రేషన్ కార్డు వాళ్ళందరికీ కూడా ఈరోజు చక్కటి స్కీమ్. భారతదేశంలోనే అనేక కొత్త పథకాలు తీసుకొని వచ్చి తెలంగాణ రోల్ మోడల్ అవుతుంది ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా. ఇప్పటికే పేదలకు 5 లక్షల రూపాయలు ఇందిరా మిల్లు ఇచ్చే వారికి ఇచ్చి, దేశంలో ఏ రాష్ట్రం 5 లక్షలు ఇస్తారు ఇందిరా మిల్లు నిర్మాణం చేసుకునే వాళ్ళకు? దేశంలో పేదలకు 1,05,00,000 రేషన్ కార్డుల పేదలందరికీ కూడా సంపన్నులు తినే సన్నబియ్యం ఇస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రం ఇస్తలేదు. చెవులో పువ్వు పెట్టుకుంటున్నా మీరు అడుగుతున్నాం. ఈ పథకం ఇష్టం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాం. పేదలందరికీ ఈ జీవిత బీమా మీకు ఇష్టం లేక ఈ బడ్జెట్ ప్రభుత్వం చింపివేశారా? తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. మానవత్వంతో కూడిన బడ్జెట్ మీరు చూస్తారు. ఈ మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ మానవత్వంతో ఉన్న బడ్జెట్. రెండోసారి కూడా మళ్ళీ ఇండ్లు ఇవ్వాలనే ఆలోచన, తర్వాత పేద విద్యార్థులకు చదువు చెప్పించాలనే ఆలోచన, ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన. ఈరోజు మూసి ఏదైతే రిజర్వేషన్ ఉందో, మూసి పునరుద్ధరణ కానీ పునరుజ్జీవం కానీ, దానివల్ల వేల మందికి ఉపాధి ఉద్యోగాలతో పాటు పెద్ద ఎత్తున మేలు జరిగే అంశాలని ఈరోజు విపక్షాలు చూస్తున్నాం కదా. వాళ్ళు ఆ రోజు చెయ్యలేకపోయినా ఈరోజు మేము చేస్తుంటే వాళ్ళకి ఈరోజు తలకాయ నొప్పిగా మారిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలలో 6 గ్యారంటీలు ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కదాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా కూడా దాన్ని జీర్ణించుకోలేక, తట్టుకోలేక ప్రతిపక్ష నాయకులు కావాలని చెప్పి విమర్శలు చేసే ప్రయత్నం చేస్తారు. ఇవాళ కూడా వాస్తవానికి దగ్గరగా అన్ని వర్గాలను కూడా దృష్టిలో పెట్టుకొని వాస్తవ బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెడితే కూడా దానిపైన విమర్శలు చేసే ప్రయత్నం ప్రతిపక్ష నాయకులు చేస్తారు. నిజంగా ప్రతిపక్ష నాయకులు ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ బడ్జెట్ సమావేశాలకి, ఈ బడ్జెట్ పైన చర్చించనీకి మీ నాయకుడే ఈ బడ్జెట్ సరైన విధానము, ఇది సరైన ప్రక్రియతోటి కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిందని చెప్పి కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడే దాన్ని అంగీకరించి ఈరోజు అసెంబ్లీ సమావేశానికి రాకుండా కేవలం ఫార్మ్ హౌస్కే పరిమితమైండు. ఇద్దరు కేటీఆర్, హరీష్ రావు గారు వాస్తవానికి వాళ్ళు చేయలేంది ఈరోజు ప్రజల పక్షాన ప్రజాప్రభుత్వము అన్ని గ్యారంటీలు నెరవేర్చి సంక్షేమం దృష్టిలో ఒకవైపు సంక్షేమము, మరొక వైపు అభివృద్ధి, ఈ రెండింటిలో ముందు వెళ్తుంటే జీర్ణించుకోలేక, తట్టుకోలేక బాబామర్దులు ఇద్దరు కూడా ఏదైతే విషయం